హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Arunasreerecipes. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు అండి. ఎప్పుడు హెవీ రెసిపీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేనైతే లేత బీరకాయలు అండి 2 తీసుకున్నాను. వీటినైతే నేను ఫస్ట్ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పీలర్ తీసుకొని ఈ పైన తొక్కంతా బాగా పీలప్ చేసుకోవాలండి. మనము ఎక్కడ తొక్క ఉంచకుండా మొత్తం అంతా బాగా పీలప్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే వాటర్ కూడా ఏమీ యాడ్ చేయకుండా మనము మొత్తం అంతా ఆయిల్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఆ తర్వాత కొంచెం పెసరపప్పు అండి, ఒక సగం కప్పు వరకు ఉంటుంది. కొన్ని వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి మరి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. దాదాపు ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. నానేలోపు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకు, ఒక పెద్ద సైజు గల ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం ఉల్లిపాయలని కొద్దిగా వేగనివ్వాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన కూడా బాగా పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఈ ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు ఉల్లిపాయలు బాగా వేగిపోతాయండి. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడం వలన బీరకాయ మెత్తబడి మనకైతే తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా. ఒక 5-6 నిమిషాల తర్వాత అయినా చూసానండి, మధ్య మధ్యలో కలుపుతూ మనకైతే బీరకాయ మెత్తబడిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇక వాటర్ కూడా ఏమీ యాడ్ చేయకూడదండి. ఇక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు ఒక 10-15 నిమిషాలు అయితే కూర రెడీ అయిపోతుందండి. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే హడావిడి కూడా ఏం ఉండకుండా మనము ఇది పొయ్యి పైన పెట్టేసి వేరే పనులైనా చేసుకోవచ్చు అండి. అంత సింపుల్గా ఉంటుంది. చూసారు కదా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉంటే ఒక 10-15 నిమిషాల తర్వాత మనకైతే వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాలనండి. ఓన్లీ బీరకాయలో ఉన్న చేమతోనే మనకైతే బీరకాయ ఉడికిపోయింది. అలాగే పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా తొందరగా ఉడికిపోయింది. ఇక చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే అండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.